అండి ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే నేనైతే కూల్ కేక్ చేస్తున్నాను, వెనిలా కూల్ కేక్. ఇంకా ఆలస్యం ఎందుకు రెసిపీ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే 2 కోడిగుడ్లు తీసేసుకొని బీటర్ అయితే నేను ఫస్ట్ కొన్నాను కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా బీటర్తో. అందరు ఎప్పటి నుంచో బీటర్ యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ నేనైతే ఈరోజు ఇప్పుడే తీసుకొని న్యూ ఇయర్ వస్తుంది కదా, ఎలా అయినా కేక్స్ చేయాలని ఇక స్టార్ట్ అయితే చేసేసాను. చూడండి ఎంత మంచిగా నురుజు వచ్చిందో. బట్ నాకు బీటర్తో సెట్ చేయడం కుదరలేదు, ఫస్ట్ టైం కదా. నాకు అంతగా ఇప్పుడు గట్టిగా నొక్కితే ఏమవుతుందో అన్న భయం ఉంటుంది కదా. చూస్తే అది ఊడిపోతా ఇది అలా 4-5 టైమ్స్ అయితే నాకు ఈజీగా పట్టింది. ఇక షుగర్ వేసేసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని బీట్ చేసుకుంటున్నా కూడా 2-3 సార్లు అయితే ఊడిపోయింది. నాకు అది సెట్ చేసుకోవడానికే నాకు టైం పట్టేసింది. ఇక బట్ కాకపోతే ఫైనల్గా అయితే దాన్ని గట్టిగా లొక్కాలి లోపలికి. ఇక ఫైనల్గా అయితే ట్రై చేసేసాను, సక్సెస్ అయింది. ఇక మంచిగా బీట్ చేసేసుకున్నానండి, మంచిగా సక్సెస్ అయింది. ఇక ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వేసేసి ఈజీగా 15 మినిట్స్ అయితే నాకు టైం పట్టింది మంచిగా నురుజు రావడానికి. ఇక నురుజు రావడానికి టైం పట్టగల ఇక పక్కన పెట్టేసుకొని ఒక కప్పు మైదా, ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకొని ఉండాలి. తర్వాత మనకు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు పాలు పోసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇక మనం ముందుగానే కేక్ బౌల్కి అయితే ఆయిల్ రాసేసుకొని మైదా పిండి స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే లేదు, లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా మనకు ఈజీగానే వచ్చేసిద్ది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకొని ముందుగానే నేనైతే ఇసుక కానీ మీకు సాల్ట్ కానీ ఉంటే ప్రీ హీట్లో పెట్టేసుకోండి బౌల్కో. మనకు ఒక ఇదైతే 35-40 మినిట్స్ అయితే ఈజీగా పట్టిద్ది. కానీ బీటర్తో బీట్ చేసినప్పుడు మనకి కేక్ అయితే చాలా అంటే చాలా స్పాంజీగా చాలా మెత్తగా అనిపించిందండి. అంటే మనం ఎప్పుడు కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుంది. ఇక మనం బీటర్తో బీట్ చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా ఇదిగా ఉంది. ఇది మనం మొత్తం కేకింగ్ సెట్ కొనాలంటే 900 పడుతుంది, కానీ ఓన్లీ బీటర్ కొనాలంటే 300-350 అలానే పడుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా కేక్ అనేది. సో ట్రై చేయండి కొనుక్కొని, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, స్పాంజీగా. సో ట్రై చేసేయండి. ఇక నెక్స్ట్ అయితే నేను అమూల్ విపింగ్ క్రీమ్ అనే ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఇది నేనైతే ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే మాత్రం వద్దనే చెప్తాను. ఎందుకని ఇది కొంచెం కోకోనట్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది, నాకు అస్సలు నచ్చలేదు. ఇది విప్పింగ్ క్రీమ్ అనే ఉంది, కానీ విప్పింగ్ క్రీమ్ లాగా అంటే నాకు ఫ్రెష్ క్రీమ్ టైపు ఒక ఐడియా, ఫ్రెష్ క్రీమ్ లాగా అనిపించింది. ఎవరైనా చూసిన వాళ్ళు కూడా మా అక్క వీడియో చేసినప్పుడు కూడా అది ఫ్రెష్ క్రీమ్ లాగా అనిపించింది అని అన్న. నాకు కూడా అంతే అనిపించింది. చూడండి ఎంత మిల్క్గా ఉంది. దీని అయితే బీటర్తో బీట్ చేసుకున్నప్పుడు అస్సలు మనకి విప్పింగ్ క్రీమ్ లాగా అయితే రాలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మక్క దగ్గర చూశాను కదా, అలా అయితే రాలేదు. దీనిలో అయితే షుగర్ కూడా ఏం లేదు. కొంచెం షుగర్ వేసుకుంటా బీట్ చేస్తూ ఉన్నాను. బీట్ చేసుకుంటా టైం పట్టింది. ఇది కూడా 15-20 మినిట్స్ టైం పట్టింది. ఈ లోపల అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అది అంటారు కదా గిన్నెకి అతుక్కొని పడకూడదు అని, అట్లా అయితే పడలేదులే, కానీ టేస్ట్ అయితే రాలేదు. ఇక షుగర్లో కొంచెం హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల అయితే కేక్ చల్లారిపోగానే మనం అన్నీ కొన్నాం కదా కేక్కి సంబంధించినవి, అవి పెట్టేసుకుని దాని మీద షీట్ వేసేసుకొని కేక్ అయితే చల్లారిపోయాక లేయర్ లెక్క 2 లేయర్స్ అయితే కట్ చేసేసుకున్నాను. 5 లేయర్ తీసేసాను. ఇక 2 లేయర్లో అయితే షుగర్ సిరప్ అంతా వేసేసుకొని మంచిగా వేసేసుకొని ఇక విప్డ్ క్రీమ్ అయితే తెచ్చేసి, చూసారా విప్డ్ క్రీమ్ లాగే ఉంది. అంటే ఫ్రెష్ క్రీమ్ టైప్ ఫీలింగ్ వచ్చింది కదా, మీకు కూడా వస్తే కామెంట్లో చెప్పేసేయండి. ఇక రాసేసుకొని మంచిగా ఎక్కువ వేసేసుకొని మంచిగా రొటేట్ చేసుకొని, అంటే మనకి ఫస్ట్ టైం అనండి అసలు నేను ఇవన్నీ కొనేసాను, నాకు ఇక పర్ఫెక్ట్గా వచ్చేసింది బేకరీ స్టైల్లో అన్న ఫీలింగ్తో చేసేసాను ఓవర్ కాన్ఫిడెన్స్లో. బట్ ఫెయిల్ అయిపోయింది. ఇది అట్రా ఫ్లాప్ అండి. తింటే ఓకేలే, కానీ నాకు అంత అంటే బయట తిన్నంత టేస్ట్ అయితే రాలేదు, నార్మల్గా అనిపించింది. ఇక మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి. నేనైతే ఇది కొనొద్దనే చెప్తాను మీకు, అమూల్ ఫ్రెష్ ఇప్పుడు క్రీమ్. ఇక గ్లాసులో వేసుకు ఏదో షేప్ చేసా, కానీ షేప్ కూడా జారిపోతూ ఉంది. ఇక స్ప్రింకిల్స్ అవన్నీ జల్లి చెర్రీస్ ఏదో పెట్టాను డెకరేట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.